వచ్చే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి నాచే ఒక వైఎస్ఆర్ గారికి శృతి మందిరం, ఒక స్నేహితుడికి, ప్రజలకు అందరికీ అర్థమైన భాషలో అయితే ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడు గుడి కట్టడం, అలాగే గోశాల ఏర్పాటు చేసుకోవడం అన్నది జరిగింది. ఎందుకు వైఎస్ఆర్ గారికి ఒక స్మృతి మందిరం చేయాలన్నప్పుడు వారికి నాకున్న స్నేహంలో ఏదో శతాబ్దాలు పైబడి కాదు, తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు, నేను చెప్పే పనులు వారు చేయడం, వారు చెప్పే పని నేను చేయడం, దాంతో పాటు ముఖ్యంగా నేను రాజకీయంగా వారు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారు చెప్పిన పనిని పూర్తి చేయడం అన్నది నా బాధ్యత. ఎవరికి ఏ విధమైన కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన పదవులు ఇవ్వాలి, వారు పరిపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్కీమ్స్ తీసుకుంటూ ఉంది, దానికి ఫీడ్బ్యాక్గా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి, ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధం కాని వ్యక్తిగా నన్ను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ స్కీమ్స్ మీద వారు 10 రోజులకి 15 రోజులకి నాతోటి మాట్లాడడం, నెలలో 1-2 సార్లు కలవడం అన్నది జరిగింది. ఆ సందర్భంగా నా యానానికి ఏం కావాలి అన్న దాని మీద పక్కనున్న రాష్ట్రంతో నాకున్న ఈ నియోజకవర్గానికి కావాల్సిన పనుల మీద వారితో ముఖ్యమంత్రి అవ్వకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత